సొనపల్లి రామచంద్రుడు అడ్వకేట్. షూరిటీ లేకపోతే జైలుకి పోవలసిందేనా? మిత్రులారా, ఏ కేసులో బెయిల్ తొందరగా లభిస్తుంది, ఏ కేసులో లభించదు? షూరిటీ లేకపోతే న్యాయస్థానం జైలుకు పంపిస్తుందా అంటే, మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి అనే చట్టం అమల్లో ఉంది. ఈ చట్టంలో సెక్షన్ 187 ఏం చెప్తుంది అంటే, నేరాలు అనేవి సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బెయిలబుల్ నేరాలు, రెండవది నాన్ బెయిలబుల్ నేరాలు. బెయిలబుల్ నేరాలు అంటే ఎవరైతే చిన్న నేరం చేస్తే ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదవుతారు. పోలీసులు పోలీస్ స్టేషన్లో ఒక నోటీసు ఇచ్చేస్తారు, లేదా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు, న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు న్యాయస్థానం వాళ్ళకి బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేస్తుంది. బెయిల్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళు కనుక షూరిటీ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారిని రిమాండ్ పంపించే అవకాశం ఉంది. ఇక రెండవది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే తీవ్రమైనటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరాలకు న్యాయస్థానం యొక్క విశేషమైన అధికారం ఉపయోగించి బెయిల్ ఇవ్వాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకి తీవ్రమైన నేరాలు అంటే రేప్, మర్డర్, కిడ్నాప్ ఇలాంటి కేసులు తీవ్రమైన నేరాల కిందకి వస్తాయి. ఇవి నాన్ బెయిలబుల్ నేరాలు. వీటికి బెయిల్ ఇవ్వాలా లేదా అని న్యాయస్థానం మాత్రమే నిర్ణయిస్తుంది.